హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ముందైతే వీడియోని లైక్ చేయరా ప్లీజ్. అండ్ ఈ వీడియోస్ అంటే చాలా మందికి చాలా బాగా నచ్చుతున్నాయి. నిన్న ఎవరో కామెంట్ చేశారు, అక్క నాన్న బఫెలో మిల్క్ తీసేది చూపించండి అక్క క్లియర్గా అని చెప్పేసి. ఇంకా ఇదిగోండి మీకోసమే తీసాను ఈ చిన్న క్లిప్. అయితే మా పాప పొద్దున్నే లేసి పాలైతే పిండుతున్నాడు అనమాట. ఇది కనుమ రోజు వ్లాగు. దీంట్లో ఒక 2-3 రోజుల వ్లాగ్స్ అయితే యాడ్ చేసి పెడుతున్నాను. సో అంటే పిచ్చమమ్మది దినాలు కూడా ఉన్నాయన్నమాట. అందుకే ఇంకా మాకు అవ్వలేదు. సో కొంచెం 5లో ఉండేసి తీయలేకపోయాను అనమాట. అందుకే 2-3 డేస్ ఈ బ్లాగ్స్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా మా పాలు పిండుతుంటే దూడ ఎక్స్ప్రెషన్స్ అది గింజుకుంటా ఉంది. సో అది చూపిద్దామని వెళ్ళేసరికి అది కామ్ అయిపోయింది అనమాట. ఇంకా దూడను చూపించేసి తర్వాత కోళ్ళని అయితే విడిచిపెట్టాను అనమాట. ఒక్క కోడి ఏమంటారు వంశం అండి ఇదంతా. ఇదిగోండి పాలైతే పితికేశారు. ఒక 3 లీటర్ల దాకా ఉంటాయేమో, 2.5-3 లీటర్లు ఉంటాయని నాకు అనిపించింది. మా పాప ఏమో 2 లీటర్లే అంటున్నాడు, తెలియదు. ఇంకా మా అమ్మ అయితే కలర్లు వేస్తూ ఉంది. నేను లేసేలోపే ఇంకా మా అమ్మ ముగ్గు వేసేసింది, మా పిన్నేసింది ముగ్గు. మా అమ్మ కలర్లు నింపుతుంటే సరే నేను కూడా వెళ్ళైతే కలర్లు నింపుతున్నాను అనమాట. మా అమ్మ అయితే ఫస్ట్ రోజు భోగి రోజు ఒక్కరోజే నేను కలర్స్ నింపుకున్నాను. ఇంకా సంక్రాంతి రోజు మా అమ్మ వేసుకుంది, కనుమ రోజు మా పిన్ని వేసింది. అది కూడా అక్కడ వేస్తుంది చూడండి మా పిన్ని. సో తనే అనమాట, నా ఏజే మా చింతాతయ్య కూతురు అనమాట. వీడియోనైతే లైక్ చేసి చూస్తూ ఉండండి. అండ్ నేను అడగగానే కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కూడా ఏదో ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. రే తెగ లెగుస్తున్నారా నీకు చేతులు, తెగ కొడుతున్నాడండి వాళ్ళ అక్కనే. చూడండి అసలు ఎలా లెగుస్తున్నాయి చేతులకి. అర్రే ఏంట్రా లక్కీగాడు అంటారుగా, చూసారా ఎలా కొడుతున్నాడు? రౌడీ అండి వీడైతే. మరీ అసలు పొద్దున్నే అలా కొడుతున్నాడు అనమాట. ఇక్కడ మా నాన్నకి బండి లేదు కదండి, ఇంకా వేరే వాళ్ళంతా పాలు కేంద్రానికి తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. అందులో ఈ తాతయ్య వాళ్ళ దగ్గర అయితే ఇచ్చేసి మా పాలు కూడా కేంద్రంలో పోయమని చెప్పేసి అయితే ఇస్తున్నాడు. మా ఊళ్ళో లేదండి పాల కేంద్రం, ఒక 5 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళే వాళ్ళకైతే మా బాటిల్స్ కూడా ఇచ్చి మా నాన్న అయితే పంపించాడనమాట. సో తొందరలో తీసుకోక నాన్నకి స్కూటీ అంటున్నారు. నా ప్రయత్నం కూడా అదేనండి, వీళ్ళనంత తొందరగా తీసుకోవాలి. ఇంకా పంపులు వస్తున్నాయి. పొద్దున్నే హౌస్ అయితే నిండిపోయింది. ఆ ట్యాంక్ని మేము హౌస్ అంటామన్నమాట. అదైతే నిండింది. మా నాన్న క్యాప్ పెట్టేసి ఇంకా ఒక చుక్క ఛాయ్ తాగేసి బర్రెలను ఇడ్చుకొని అయితే పొలానికి వెళ్తున్నాడు. ఇంకా మా నాన్న డ్యూటీ పొద్దున్నే ఇదనమాట. పొద్దున్నే పాలు పిండేసి పాల కేంద్రానికి పోసేసి ఓ చుక్క ఛాయ్ తాగి బర్రెలను అయితే ఎడవాలన్నమాట. పొలం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ వదిలేయడమో అక్కడ కట్టేయడమో చేస్తే ఇంకా అక్కడ పచ్చడి గడ్డి మేస్తూ ఉంటాయి. వచ్చేటప్పుడు తాళ్ళు ఎక్కేసి వస్తాడనమాట. తాడి చెట్టు ఎక్కుతున్న వీడియో పోస్ట్ చేశాను కదా మా నాన్నది, చాలామంది రెస్పాండ్ అయ్యారండి. ఎంత మంచి కామెంట్స్ పెట్టారో, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్స్టాగ్రామ్లో కూడా వైరల్ అయింది వీడియో అయితే. ఎన్ని వ్యూస్ వచ్చాయి దానికైతే? దగ్గర 6 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇంకో వీడియోకి అయితే 2 లక్షల వ్యూస్ దాకా వచ్చాయి అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇదిగోండి అదే రోజు అనమాట నేను తీసింది వీడియో. మా బాపు వెళ్ళిన కాసేపటికి నేను రెడీ అయ్యి పొలం దగ్గరికి వెళ్ళాను అనమాట. నేను వెళ్ళేంత వరకు తాళ్ళు ఎక్కొద్దని చెప్పి మా బాపుకి చెప్పిన. సో మా బాపుతోని నేను వెళ్ళైతే ఆ వీడియో తీసాను అనమాట. వాళ్ళ నాన్నకు సంబంధించిన వీడియో అయితే తీసుకుందామని అంటే పొలం దగ్గరికి వచ్చాము. ఇది మన పొలమే, ఇది మనదో కాదో మరి మనకు తెలియదు. కానీ మొన్న పడ్డ వాళ్ళకి ఇదంతా ఎలా కుంగిపోయిందో. ఇక్కడ డ్యామ్ కట్టారు, డ్యామ్ ఇరిగిపోయి అసలు మరి ఇంత దారుణంగా అయిందో చూపిస్తా చూడండి. ఇది కూడా పొలమే, ఇది మందో కాదో మరి తెలియట్లేదు నాకు. ఇదంతా డ్యాము. ఇది ఇక్కడ గట్టు ఉంది కదా, ఈ గట్టు లాస్ట్ స్ట్రైట్గా ఆ గట్టు కలిసిద్ది. ఆ గట్టు మీద నుంచి అటు వెళ్ళిద్ది గట్టు. అసలు ఆ గట్టు అనేదే లేదు. వామ్మో, మొత్తం డ్యామ్ మొత్తం ఇరిగిపోయింది. ఇదిగో చూసారు అక్కడ ఇరిగిపోయింది, ఇటు నుంచి కనబడుతుంది ఇరిగిపోయింది. ఇదిగోండి ఇలా మొత్తం మొత్తం ఇరిగిపోయి ఆ డ్యామ్ అంతా పైకి వాటర్ వచ్చేసి అదే మట్టి వచ్చేసి ఆ వాటర్ అంతా తిరిగి ఇటు నుంచి వెళ్తున్నాయి. అసలు చూడండి మొత్తం ఎలా అయిపోయిందో, కుంగిపోయి ఇరిగిపోయింది. ఏంటి ఎంత? అది చెట్లు పడిపోయినాయి. మొన్న పడ్డాయి వానలు, ఆ వానలకి అయిందంటే ఇలాగా. ఓరని ఇంత దారుణమా? బాబా మరీ ఘోరం అండి. అది మొక్కి ఇరిగిపోయింది అన్నాగా చూపిస్తా ఉండండి. కొంచెం మా డాలకు మళ్ళీ కుంగిపోద్ది అది. అదిగోండి ఇల్లు కట్టడానికి ఇరిగిపోయింది అది. అంటే వెళ్తే తప్పని అంటలా నేను, మామూలుగా ఇల్లు కట్టింది ఇరిగిపోయింది. రా ఇంకా చూడండి, అది చూడండి ఎలా ఇరిగిపోయిందో.
అడ్డుగోళ్ళ పెట్టారు. ఇరిగిపోయింది, అది కుంగిపోయేసరికి. ఇదంతా ఎప్పుడు పోడాలి, ఎప్పుడు వాటర్కి స్టాక్ ఉండాలి. ఇది ఎంత దెబ్బ, మామూలు దెబ్బ కాదు ఇది. అటు వెళ్ళడానికి ఇటు నుంచి దారి పెట్టుకుని ఇలా వెళ్ళింది. చాలా ఎఫెక్ట్ ఇది. రీసెంట్గా ఒక షార్ట్ పోస్ట్ చేశానండి. చనిపోతామని తెలిసి కూడా సైనికుడు యుద్ధంలో, నష్టపోతామని తెలిసి కూడా రైతు వ్యవసాయము, ఈ రెండు చేస్తూనే ఉంటారు, వీళ్ళు మానరు అని చెప్పేసి. నిజంగా అండి, ఇది వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి మనం 3 పూట్ల తిని కంటి నిండా నిద్రపోతున్నాము. అందుకే జై జవాన్ జై కిసాన్ అంటారు. మా నాన్నకి ఎన్నిసార్లు చెప్పాను అండి, ఈ వ్యవసాయం వద్దు బాపు, చాలా నష్టాలు వస్తున్నాయి, వద్దు బాపు, ప్రశాంతత లేదు నీకు, గొడ్డు చాకిరి చేస్తున్నావు, రూపాయి లాభం లేదు, నా దగ్గరికి వచ్చేసి నా ఇంట్లో ఉండమాకు, నాకు దగ్గరలో ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో ఉండు, ఆ పండుగలకు పబ్బాలకు సెలవులు మీ దగ్గరికి వస్తాము, నీకు చేతనైన పని చేసుకో, అక్కడే ఉండు సిటీలోనే, కానీ పల్లెటూరులో వద్దు, ఈ వ్యవసాయం వద్దు బాపు అంటే కూడా మా నాన్న అసలు వినడు. ఇక దాని గురించి చెప్పొద్దని అంటాడు. సో అస్సలు వినడు అనమాట. ఈ డ్యామ్ కడుతున్న టైంలో అబ్బా సూపర్, మా పొలం పక్కనే డ్యామ్ పడుతుంది, నీళ్ళు అయితే పుష్కలంగా ఉంటాయి, పండుగ అయితే ఎరగదీస్తామనుకున్నాము. కానీ ఈసారి లాభం వచ్చింది, ఈసారి బాగుంటుందని ప్రతిసారి అలా ప్రతి కారుకి అంటే ప్రతి 6 నెలలకి పంట వేస్తూ ప్రతిసారి నష్టపోతానే ఉంటారు. మా నాన్న ఒక్క విషయంలో జరగట్లేదు, ప్రతి రైతు విషయంలో ఇదే జరిగింది. నాకు తెలిసైతే రైతుగా ఎవరన్నా బాగుపడ్డారు అని అంటే ఎక్కువ మొత్తంలో వ్యవసాయం చేసే వాళ్ళకి ఎవరికైనా బాగుంటుందేమో, కానీ చిన్న చితగా చేసే వాళ్ళకైతే నాకు తెలిసి ఖచ్చితంగా నష్టాలే ఉంటాయి తప్ప లాభాలు అయితే ఉండవండి. ఇంకొకటి, ఎకరానికి వచ్చేసి 6-7 వేలు పెట్టి దున్నించుకోవాలి పొలాలు. ఒకప్పుడు ఎడ్లతో దున్నుకునే వాళ్ళు, ఇప్పుడు ట్రాక్టర్లు పెడుతున్నారు. ప్రతిదీ రూపాయితో పని అయిపోయింది. నాకైతే అసలు ఏ మాత్రం నచ్చట్లేదు. మా బాబుకి ఎన్నిసార్లు చెప్పినో అసలు మాట మాత్రం వినడనమాట. ఈ విషయం ఒక్కటే బాధ అండి నాకు. మా నాన్నేమో నాకు చేతగాని రోజుల్లో మీ దగ్గరికి వస్తా, కానీ నాకు చేతనైన ఈ రోజుల్లో మీ దగ్గరికి రాను, మీ రూపాయి నాకు వద్దు, మీది నేనేం తినను, ఇట్లానే ఉంటాడనమాట మా బాపు. సో ఉన్నది ఉన్నట్టుగానే మీకు చెప్తున్నాను. మా బాపు అయితే నా రెక్కల కష్టం ఉన్నంతకాలం నేను చేసుకుంటా, నేను ఇదే చేస్తా, నాకు ఈ పనే వచ్చు, నేను వ్యవసాయమే చేస్తా అంటున్నాడు. ఇంతకుముందు మరి సూరత్కి వెళ్ళి ఆ 15-20 సంవత్సరాలు ఎలా కష్టపడ్డాడు, ఎలా చేశాడో ఏంటో ఏమీ తెలియదు నాకైతే. నేను అదే అడుగుతాను. అప్పుడెప్పుడో మీరు చిన్నతనంలో మీకు మంచి రోజులు ఉండాలి, భవిష్యత్తు బాగుండాలని చేశాను, కానీ ఇప్పుడు ఇది నాకు వచ్చే సరిపోతుంది, నష్టమో సుఖమో కష్టమో నా లాభమో ఏదో ఒకటి నేను ఇక్కడే చేసుకుంటా అని చెప్పేసి అయితే అంటాడనమాట. ఇంకా చాలా ఉంది ఎందుకులేండి ఆ విషయాలు. కానీ ఇంకా మా అమ్మనైతే మా బాబుతో ఆ వీడియోలు తీసుకున్న తర్వాత తీసుకొని మా అమ్మని తొర్రూరుకి వచ్చాను. మొన్న బ్యాంక్ పని అవ్వలేదు కదా, ఇవాళ అయితే అకౌంట్ ఓపెన్ చేయించేసి బ్యాంక్ పని అయితే కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత మా అమ్మ దగ్గర పాతవి అల్యూమినియం గిన్నెలు, ఇత్తడి గిన్నెలు ఉంటాయి, అయితే అమ్మకానికి వేసామన్నమాట. గిద్దెలు లేవు మా అమ్మకి అప్పలు చేయడానికి, సో అవైతే తీసుకున్నాము. ఇక్కడ మీతో చిన్న విషయం చెప్పాలండి. పాతవి అల్యూమినియం తూకం వచ్చేసి 240, ఇత్తడి వచ్చేసి 500 అండి. వీళ్ళు మాత్రం 100-140 రూపీస్ అలా వేసారనమాట. ఇత్తడికి అల్యూమినియానికి 100, ఇత్తడికి 140 వేసారు. నేనైతే గట్టిగా అడిగి మార్పిచ్చాను. ఏంటి తెలియని వాళ్ళు వస్తే ఇలా చేస్తారా అని చెప్పేసి అయితే చాలా కోపడ్డాను అనమాట. నాకైతే భలే బాధ అనిపించింది. రీసెంట్గా నేను విజయవాడ 1 టౌన్లో అమ్మాను కదా, 550 ఇచ్చారు నాకు ఇత్తడికి. సో అల్యూమినియానికి అయితే 280 రూపీస్ ఏమి ఇచ్చారు. వీళ్ళు 100 రూపీస్ 140 రూపీస్లు ఇస్తున్నారు. జాగ్రత్త, ఎవరైనా వెళ్తే మాత్రం రూపాయి ఎక్కువ అడగను కానీ తక్కువ అడగమాకండి. ఇంకోటి, అన్ని చోట్ల ఇలా ఉంటుందని అనలు, మేము వెళ్ళిన చోట అయితే అలా జరిగింది. మీతో అయితే చిన్న విషయాన్ని షేర్ చేసుకున్నాను. ఎప్పుడు ఈ నైటీలో కనిపిస్తున్నాను అయితే తప్పుగా అనుకోకండి. నేను తెచ్చుకుంది ఒకటే నైటీ, పాపకి నైట్ ఫీడ్ చేస్తాను కాబట్టి. ఇంకా మా అమ్మ పొద్దున్నే నేను స్నానం చేసినప్పుడే ఉతికేసిద్ది, ఆరేసిద్ది, సాయంత్రం ఆరిద్ది, నేను వేసుకుంటాను. దీని గురించి కూడా ఒక కామెంట్ వచ్చింది, అందుకే పర్టికులర్గా ఇప్పుడైతే చెప్పాను. చూసారా మంచి ఎంత ఉందో ఇక్కడ. ఏం కనపడతల్లా, ఊరే కనపడతల్లా. మేము అరకులు వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మా అత్తగారింటికి వస్తే చాలు. చలికాలం పూట అరకు వచ్చినట్టే. మీరు కూడా ఎవరైనా అరకు రావాలంటే ఇటు వచ్చేసేయండి. అత్తమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉందా 4 రోజులు. ఈ చల్లగాలికి ఈ గ్లాస్ టీ ఏం సరిపోతే, బిందులో బకెట్ అయితే. డైట్ ఏమైందన్నా అయిపోయిందా అంటున్నారు. ఇక్కడ అది అవ్వదు కదండి, మళ్ళీ ఈయన తినకపోయినా మా అమ్మలు ఫీల్ అవుతారు. ఇంకా అదంతా ఒకలా ఉంటుంది. మీకు ఓన్ వాయిస్లో అయితే ఈయన చెప్పాడు ఎందుకు తింటున్నాడు ఏంటనేది. నేను అది ఓన్ వాయిస్ తీసేసి మ్యూట్ చేసి నా వాయిస్ చెప్పాను కదా, బ్యాక్ వాయిస్, అందుకే మీకు అది ఇంకా తెలియలేదన్నమాట. అది రాలేదా? రాలా, సరిపోయింది. ఏంటో తెలియదు. ఇక్కడ అత్తమ్మోళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం మన డైట్ కోసం. మళ్ళీ మనం తినక మళ్ళీ మన ముందు వాళ్ళు వండుకొని వాళ్ళు తినక ఇబ్బంది పడతారు.
మన డైట్ ఏముంది మళ్ళీ ఇలా స్టార్ట్ చేద్దాంలే 3 రోజులు 4 రోజులు గ్యాప్ ఇద్దాం అని చెప్పేసి గ్యాప్ ఇచ్చాను అనమాట. ఈ సీన్ చూసైతే ఎంత మురిసిపోయానో. వీళ్ళ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి, నా బిడ్డలు ఎవరి దిష్టి అయితే తగలకూడదు. నేను ఎప్పుడు వచ్చినా మా అమ్మ నాన్నకి నచ్చే ఫుడ్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తాను. అలా మా అమ్మ వాళ్ళకి ఇష్టమైన సేమియా అయితే నేను చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒలుస్తున్నాను ఇక్కడ. సో మొన్న వెళ్ళాను కదండి తొరూరుకి, అప్పుడు తీసుకొని వచ్చాను అనమాట. కనుమ తెల్లారైతే ఈ స్వీట్ అయితే మా అమ్మ వాళ్ళకి చేసి పెట్టాను. ఇంక ఇదే మా బ్రేక్ఫాస్ట్ అనమాట. స్వీట్ సేమియా పాయసం అనేది మాకు బ్రేక్ఫాస్ట్ అనమాట. మా బాబుకి అయితే చాలా ఇష్టం నేను చేసే టిఫిన్లన్నా స్వీట్స్ అన్న ఏమైనా కూడా. సో అందుకే వచ్చినప్పుడు పర్టికులర్గా వాళ్ళకి నచ్చేవి ఎన్నో కొన్ని నా వల్ల నేను చేస్తాను మోస్ట్లీ. సో అలా చపాతీలు, పూరీలు, గారెలు, ఇదిగోండి సేమియా, చికెన్ బిర్యానీలు, పలావ్ రైస్ కానివ్వండి, ఏదన్నా ఖచ్చితంగా అయితే చేసి మా నాన్నకి కడుపు నిండా పెట్టేసి వస్తాను. ఇంకా నేను విజయవాడ నుంచి వెళ్ళి ఇంటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా స్పైసీగా చికెన్ దమ్ బిర్యానీ ఎక్కడ దొరికిద్దో అది కూడా తీసుకొని వెళ్తాను. మొన్న వెళ్ళినప్పుడు మరీ లేట్గా బయలుదేరాం, అదే ఎర్లీగా బయలుదేరాం కదా 6కి, అలా ఆ టైంకి అయితే వండరు. సో అందుకే తీసుకెళ్ళలేకపోయాను అనమాట. ఎప్పుడన్నా మేము ఇక్కడ నుంచి వెళ్ళి 9-10 అలా బయలుదేరుతున్న టైంలో అయితే 1 టౌన్లో తీసుకొని వెళ్ళేదాన్ని అనమాట. ఈసారి అదే మిస్ అయిపోయింది. ఇంకా అక్కడ వండడం కూడా సెట్ అవ్వలేదు. పిచ్చమ్మ ఇదే బాగా ఇది చేసేసిందండి, అసలు మనసులో మనసు లేదనమాట. ఆవిడ ఎందుకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇంకా ఎప్పుడు వెళ్ళి ఉన్నదానికంటే ఈసారి బాగా అసలు గడియకే వచ్చేసే వాళ్ళు మాట్లాడుతూ ఉండేది, భలే ఉంది. అట్లాంటిది సడన్గా అయిపోయేసరికి అసలు తీసుకోలేకపోయామన్నమాట. మీరు కూడా మీ పుట్టింటికి వెళ్ళేటప్పుడు మీ అమ్మ నాన్న వాళ్ళకి ఏమన్నా కావాల్సినవి ఖచ్చితంగా తీసుకెళ్తారా అన్న విషయాన్ని కూడా నాతో అయితే షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. అండ్ మొన్న కామెంట్ చేసినట్టే ఏదో ఒకటి లైక్ సింబల్, హార్ట్ సింబల్ ఏదైనా ఒకటైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీరు ఇక్కడ ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా నాతో అయితే షేర్ చేసుకోండి. ఎందుకు ఈ మాట అన్నానంటే, మొన్న ఒకరు అన్నారు కదా పంట పొలాలు చూపించండి అక్క, మాకు తెలియదు కదా అక్కడ ఎలా చేస్తారు ఏంటి, ఏ పంట ఎలా ఉంటుందో తెలియదు, ఆ వీడియో చేయండి అక్క అనగానే చేశాను కదా. సో అలా ఏమన్నా మీరు పలానా వీడియో చేయండి అక్క అంటే డెఫినెట్లీ ఆ వీడియోస్ అయితే చేస్తానన్నమాట. ఎందుకంటే ఇక్కడే ఉన్నాను కాబట్టి మీరు అడిగితే చేయగలను. అందుకనే ఇంకోటి అమ్మ వాళ్ళ దగ్గర వీడియోస్ అంటే చాలా మందికి ఇష్టం కాబట్టి సో చేస్తాను అంటున్నాను అనమాట. ఇంకా నెయ్యి అయితే లేదండి, ఇప్పుడిప్పుడే గేదె ఈని 1 మంత్ అవుతుంది కదా. సో అమ్మాయి నెయ్యి అయితే ప్రిపేర్ చేయలేదు, అందుకని సన్ఫ్లవర్ ఆయిల్ డ్రై ఫ్రూట్స్ అన్ని వేపేసాను. తర్వాత సేమియా కూడా వేపాను అనమాట. కొంచెం ఆయిల్ స్మెల్ తెలుస్తూనే ఉంటుంది, టేస్ట్ ఎంత బాగున్నా కూడా నెయ్యి కన్నా ఇది ఉండదు కదా. సో ఆ చేంజ్ అయితే, ఆ తేడా అయితే కనిపిస్తుంది అనమాట. మొత్తానికి వాళ్ళకి నచ్చిన సేమియా పాయసం అయితే చేశాను ఈరోజు. సగ్గుబియ్యం విడిగా ఉడకబెట్టుకొని పాలు మరిగిన తర్వాత సగ్గుబియ్యం యాడ్ చేసుకున్నాను, తర్వాత పంచదార కూడా యాడ్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ సేమియా వేపుకున్న తర్వాత ఇవన్నీ బాగా మరిగేటప్పుడు సేమియా ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే కలిపేశాను అనమాట. కొంచెం కావాలంటే టేస్ట్ చూడండి, మీకు రుచికి అంటే తీయదనం సరిపోయిందా లేదా అనేది చూసుకోండి. బాగా సెట్ అయితే ఇలాచి పౌడర్ వేసేసుకొని అయితే దింపేసుకోవడం అనమాట. మా వాళ్ళందరికీ సూపర్గా నచ్చింది అనమాట, చాలా బాగా నచ్చిందని చెప్పేసి అన్నారు. ఇంకా మేము తిన్న తర్వాత కాసేపటికి ఇదిగోండి పిచ్చమ్మయ్యి తినాలన్నమాట. ఈరోజు 9వ రోజు, 3వ రోజు, 5వ రోజు ఇలా 3 రోజులు చేస్తారు కదా, ఇది 3వ రోజు అనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు వచ్చింది. సో అలా 3వ రోజు వస్తే వెళ్తున్నారు పిట్టకేయడానికి. ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఇదిగోండి మా పెద్ద మేనమామ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. మా అత్తేమో పప్పాలు చేస్తుంది. నేను పుట్టి పెరిగిన ఇల్లు ఇదేనండి. సో మా పెద్దత్త అనమాట, మా పెద్ద మేనమామ వల్ల ఆవిడ. మా మరదలు హైదరాబాద్లోనే ఉంటుంది కాలేజ్, తను కూడా రేపు వెళ్ళిపోయిద్ది. సో తన కోసము కట్టగారులు అయితే చేస్తుంది అనమాట. మాకన్నా ముందే మా ప్రిన్సీ వచ్చేసి మా అత్తమ్మకి అయితే హెల్ప్ చేస్తుంది అనమాట. ఉండలు చూసి పెడతా ఉంటే మా అత్తమ్మ అవి నొక్కేసి ఆయిల్లో వేసి ఫ్రై చేస్తూ ఉందన్నమాట. ఇంకా ప్రిన్స్ అమ్మ మాటలు వింటూ మా అత్త పని అయితే చేసుకుంటుంది. ఈ మాటల పుట్ట అని చెప్తుంది మా అత్త అయితే. సో ఇదిగో లక్కీగాడేమో వాళ్ళిద్దరు వాళ్ళ పనిలో ఉంటే వాడు వచ్చేసి ఆమెను కదిలిస్తూ వాడి ఎంటర్టైన్మెంట్ వాడు ఫీల్ అవుతూ ఉన్నాడనమాట. ఇంకా నేను కూర్చొని మా అత్తమ్మతోనే ఆ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాను. ఇంకా మా అత్తయ్య చేసి పడుతూ ఉంటే దాని గురించి మాట్లాడుతూ ఉంటే నా హాస్టల్ డేస్ అయితే గుర్తొచ్చాయి అనమాట. నేను అంతే, ఇంకా హాస్టల్కి రేపో ఎల్లుండో వెళ్తానంగా మా అమ్మ పప్పాలు చేయడం స్టార్ట్ చేసి అవన్నీ కవర్లలో కట్టేసి పెడితే తర్వాత వెళ్ళే రోజు అవి తీసుకొని వెళ్ళేదాన్ని. ఆడేసి అయితే గుర్తొచ్చాయి, అవి మా అత్తయ్యతో షేర్ చేసుకుంటా ఉన్నాను. మా అమ్మ కూడా ఇట్లా చేసేది అత్తమ్మ అని చెప్పేసి. ఎవరన్నా హాస్టల్లో ఉన్నారా, మీ హాస్టల్ డేస్ ఎలా ఉండేవి ఏంటనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా తాతయ్య కట్టిన ఇల్లు అనమాట, మా తాతయ్య సహస్రాలతో కట్టిన ఇల్లు. సో ఒకసారి అయితే చూపించేస్తున్నాను అనమాట. ఇదిగోండి కొన్ని అయితే మా ఆయనకి పెట్టి ఇచ్చాను, ఆయన తింటా ఉన్నాడనమాట. మా అత్తయ్య అంటుంది అనుషలాగా చేయనులే, అనుషలాగా వచ్చిండవు టేస్ట్ అని. మా అత్తయ్య తెలియదు నేను అలాంటివి చెయ్యను అని.
ఎప్పటి వరకు ట్రై చేయలేదండి చెక్కలు చేయడము. ఈసారి మాత్రం ట్రై చేయాలి. ఎందుకో రాలేదు. ఇప్పుడు ఇంకా పిల్లలు నిదానంగా పెరుగుతున్నారుగా, ఇప్పుడు పప్పాలు చేయడం అయితే నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఇంకా చాలా పిండి ఉంది అని చెప్పేసి ఇంకా నేను కూడా కూర్చున్నాను అనమాట ఉండలు చేయడానికి. సో ఉండలు చేసేస్తా ఉంటే మా అత్తయ్య నొక్కేసి గబగబా ఫ్రై చేసుకుంటా ఉందన్నమాట. ఆడపిల్లలు ఉన్న మగపిల్లలు ఉన్న చిన్నపిల్లలు ఉంటే మాత్రం పిండి వంటలు చేయడం ఖచ్చితంగా రావాలి. అవి వస్తేనే వాళ్ళకు కొంచెం స్నాక్స్ బాగుంటుంది, బయట ఫుడ్ తొందరగా అలవాటు పడరు అనమాట. సో నేను కూడా నేర్చుకోవాలి నిదానంగా. సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.